పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఇంకా ఖాళీ లేదు. నేనైతే వీడియో తీయలేదు. నేనైతే ఇంకా రైస్ కూడా తినేసాను. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ఇదిగోండి నా ట్యాబ్లెట్స్ అనమాట ఇవన్నీ. ఈ ట్యాబ్లెట్స్ అయితే వెంటనే వేసుకోవాలి డైలీ, డే అండ్ నైట్ అనమాట. ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కాలు నొప్పి అన్నాను కదండి, ఈ ట్యాబ్లెట్స్ అన్నీ రాశారనమాట. ఇప్పుడు ఇది ఒకటి మింగాలన్నమాట. మార్నింగ్ నైట్, నైట్ ఒక్కటే, ఇది అవసరం లేదు. ఇవి మింగిన కాలు నొప్పి తగ్గట్లేదండి. నాకైతే ఎంఆర్ఐ స్కాన్ తీయమన్నారు. 2 వీక్స్ ఆగాక రమ్మన్నారు అనమాట. చాక్లెట్లు మింగినట్టు మింగేస్తున్నాను. మార్నింగ్కి నైట్కి ఇచ్చారనమాట. ఏం ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ ఒకటి, ఐరన్ ట్యాబ్లెట్స్ ఒకటి ఇచ్చారండి. విటమిన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఒకటి. అందరూ వినండి, 30+ వస్తే మాత్రం ఖచ్చితంగా కాల్షియం ట్యాబ్లెట్స్ మాత్రం వాడాలంట. ఒక 2 months అయినా వాడాలంట చెప్తున్నారు డాక్టర్ గారు. అయితే 30+ లేడీస్ అందరికీ కూడా చెప్తున్నామండి. డాక్టర్ గారు చెప్పారనమాట. 30+ ఉన్న ప్రతి లేడీ కూడా కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి అంటున్నారనమాట. ఇప్పుడే నేనైతే వేడి అన్నం తిన్నానండి. పిల్లలకు కూడా పెట్టాను. ఇంకా నేను కూడా అదే తిన్నాను అనమాట. ఇంకొంచెం బట్టలు ఉన్నాయి. బట్టలు ఐరన్ బట్టలు మిషన్లో వేసేయాలన్నమాట. మిషన్లో వేసి మంచిగా ఎండ వస్తుంది ఈరోజు. ఇంకా ఎండబెట్టేస్తే అయిపోద్ది. కొంచెం చింతపండు ఉంది, చింతపండు కూడా పిక్క తీయాలి. చెప్పాను కదా, నేను సగం తీసాను. ఇదిగోండి తీసిందంతా ఈ కవర్లో పెడుతున్నాను. నిన్న తీసాను అనమాట ఈ చింతపండు. ఒక 2 kgs ఉంటుంది. ఇంకా ఈ రోజుకైతే ఇది ఉందన్నమాట. కొంచెం ఎండలో పెడుతున్నాను. ఎండలో పెట్టి తీద్దామని చూస్తున్నాను. ఇదిగోండి నేను తీసిన చింతపండుది సీడ్స్ అయితే ఇవి. ఇవంట కాలుకి గుజ్జు లేకపోతే ఇవంట పనిచేస్తాయంట చెప్తున్నారనమాట చాలామంది. నేను ఆ గోన్లో చింతపండు తీస్తాను కదండి, మెత్తగా అయిపోయిందనమాట. నైట్ అంతా ఫ్రిడ్జ్లో మంచం కింద పెట్టేశాను. ఇంకా వంట అయితే చేయాల్సిన అవసరం లేదండి. వంకాయ టమాటా కూర ఉండే, చారు ఉంది నిన్నటిది. చారు ఇంకా పెట్టేశాను పిల్లలకి. కొంచెం పెరుగు చారు పెట్టాను అనమాట. వాళ్ళకి ఏది నచ్చితే అది వేసుకుంటారని. మా అబ్బాయికి అయితే దగ్గండి విపరీతంగా, తగ్గట్లేదు. తనకి వంకాయ టమాటా పెట్టలేదన్నమాట. గుడ్డు ఒకటి ఫ్రై చేసి పెట్టేశాను. పెట్టేయమంటావా నాన్న అంటే పెట్టేయమ్మా అన్నాడనమాట. వంకాయ మళ్ళీ తింటే దగ్గు ఎక్కువ అవుతుందేమోనని. కాలు వాతావరణ నొప్పో ఏ నొప్పో తెలియట్లేదండి అసలు. ఎంఆర్ఐ స్కానింగ్ అయితే చేస్తామన్నారు. 2 weeks పోతే రమ్మన్నారు. వెళ్ళాలి. తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా తీయాలి. తీస్తే కానీ ఏంటనేది తెలియదు. కొంచెం మెత్తగా అయిపోయింది. ఇది కొంచెం ఎండలో పెట్టాక తీయాలా. కొంచెం పొడిగా వస్తుంది అప్పుడైతే. ప్రస్తుతం ఇప్పుడైతే ఇది అంటేస్తుంది చేతికి. టైం అయితే 2 అవుతుందండి. నేనైతే అన్నం తింటున్నాను. చింతపండు అయితే ఇప్పటి వరకు పిక్క తీసాను. ఇంకా అదేం చూపిస్తానని చూపించాను అనమాట. వంకాయ కర్రీ చేశాను, అదే వేసుకుంటున్నాను. చారు వంకాయ కర్రీ అండి, చాలా బాగుంది. ఇంకొన్ని మామిడి పండు ఒకటి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోద్ది. నేను ఇదంతా తినలేను. మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. వంకాయ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ కూడా ఇష్టమే. గుత్తి వంకాయ అంటే ఇంకా ఇష్టం నా కొడుక్కి. పాపం గుత్తి వంకాయ చేద్దామని తీసానండి, కానీ కొంచెం పుచ్చులు ఉన్నాయని చెప్పి, సరిపోవని చెప్పి పుచ్చులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా వంకాయ టమాటా చేసేసాను. న్యూస్ అయితే చూస్తున్నానండి. న్యూస్ చూస్తూ తింటున్నాను అనమాట.
ఈరోజు ఏ సినిమా పెట్టుకోలేదు. టైం అయితే 2:30 అయిందండి. అదైతే లంచ్ అయిపోయిందనమాట. కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు టైం అయితే 5:30 అయిందండి. నేనైతే ఇప్పుడు పడుకోలేదండి. మధ్యాహ్నం నుంచి అలాగా టీవీలో సీరియల్స్ చూస్తూ ఉన్నానన్నమాట. 1/1 మధ్యలో చూస్తే ఏం అర్థం కాదు. కానీ చాలా రోజులు అయింది కదా, అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. సీరియల్ నేను ఒకప్పుడు చాలా బాగా చూసేదాన్ని అనమాట. పాత సీరియల్ అని నేను అలాగనమాట. టైంపాస్ అవ్వాలనేసి కొంచెం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేయడానికి అల్లం వెల్లుల్లిపాయ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు. చూస్తున్నాను వాళ్ళ కోసమే. ఇంకా ఎప్పుడు వస్తారా అని. రాలేదు. 5:30 అయిపోయింది టైము. సగం అల్లం అయితే క్లీన్ చేశాను. ఇంకా సగం ఉంది. అంటే వెల్లుల్లిపాయలు కూడా అన్నీ తీసేసి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుంటాను. పిల్లలైతే వచ్చారండి స్కూల్ నుంచి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది అనమాట. వాళ్ళు కొంచెం ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారనమాట. వీడైతే రైస్ తిన్నాడు, చదువుకుంటున్నాడు. తనైతే మ్యాంగో తిన్నాదనమాట. తను కూడా రూమ్లో చదువుకుంటుంది. ఇద్దరిని వదిలి పెట్టామనుకోండి అస్సలు చదవరనమాట. అందుకని ఆ రూమ్లో ఒకరిని ఈ రూమ్లో ఒకరిని పెట్టాను. ఇంకా నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అవ్వలేదండి. ఇవ్వండి సగం పెట్టుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇవ్వండి అల్లము కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడే రైస్ అయిపోయిందంటే రైస్ ఆర్డర్ పెడితే రైస్ తెచ్చారనమాట. ఇంకా ఇప్పుడైతే గుంత పొంగనాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి గుంత పొంగనాలు ప్యాన్ అనమాట. గుంత పొంగనాలు వేసి వాళ్ళకి పెట్టేస్తే ప్యాన్ అయిపోద్ది. అతను కూడా స్టార్ట్ అయిపోయారు, ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నారు అనమాట. కొబ్బరి చట్నీ అయితే చేద్దామని కొబ్బరి తీసాను అనమాట. కొబ్బరి ప్లస్ పుట్నాల పప్పు వేసి చేస్తాను చట్నీ. ప్రస్తుతానికైతే ఇది. ఇదిగోండి ఈ పిండిలో అయితే పచ్చిమిర్చి, ఆనియను, కొత్తిమీర మొత్తం 3 కలిపేసాను అనమాట. పొంగనాలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ లైట్గా వేసి పొంగనాలు వేసేసుకోవడమే అనమాట. కొబ్బరి చట్నీ దీంతో ఉంటే అద్దరిపోద్ది అనమాట. ఏ చట్నీ అయినా బాగుంటుంది, పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా. ఇదిగోండి చిన్నగా వేసేసుకోవడమే. బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చాలాసార్లు చేశాను. ఇక్కడైతే పచ్చిమిర్చి అలాగే కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే వేగుతుందండి ఇది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది అన్నమాట. ఈ పొంగనాలు చేస్తే ఈ చట్నీ అయితే ఎక్కువ చేస్తుంటానండి నేను. ఈ చట్నీ బాగా సెట్ అవుతుందని. ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు. కొంచెం పుట్నాలు వేస్తాను అన్నమాట. ఇదండి కొంచెం పుట్నాలు, అవి బాగా ఫ్రై అయినాక వేస్తాను. కొంచెం జీలకర్ర వేసాను, అల్లం వేసాను. ఉక్కబడుతుందండి బాగా, చాలా వేడిగా ఉంది. వేడి అంటే మామూలుగా వేడి లేదు. వీళ్ళైతే ఇక్కడ పొంగనాలు వేసానండి, తింటున్నారనమాట. పునుగులు కాదు పొంగనాలు అంటారండి. నేను చూపించాను ఆల్రెడీ. ఇలా చూపించాను.
this side. Okay? Good. You understood? ఆ ప్లేస్లో ఎవరు కూర్చున్నా లిప్స్ రెడ్ కనిపిస్తాయి. నిన్న ఆ అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి అంటుందా ఆంటీ వద్దంటీ నంటీ నేనంటీ నాకు లిప్స్ చూడండి ఆంటీ అంట. నాకు నవ్వు వచ్చింది అసలు. వద్దంటీ వద్దంటీ తిను అక్కడ లోటతో వాటర్ ఉన్నాయి తెచ్చి. మధ్యాహ్నం తినేసి Water వచ్చింది. అటువైపు తీసి కింద వేసి నేనేం కింద వేసాను చూడు వేసాను. ఇదండి దుబాయ్ చాక్లెట్లు అయితే మాకు వచ్చాయన్నమాట. దుబాయ్ షేప్ పంపించండి. దుబాయ్ షేట్ ఉన్నాడు నీకు తాత, నీ తాత దుబాయ్ షేట్. ఇదండి దుబాయ్ చాక్లెట్స్ తెచ్చారు. ఇదండి ఇవన్నీ దుబాయ్ చాక్లెట్లు అనమాట. కానీ మిస్ట్ ఏంటంటే ఇవి అసలు నచ్చట్లేదు మామూలుగా ఎవరికి. బాదం పప్పు, మళ్ళీ కాజు, పిస్తా ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనమాట. అసలు ఎవరికి నచ్చట్లేదు. ఒకటి ఓపెన్ చేశారు, తిన్నారు, నచ్చలేదని పక్కన పెట్టారు అనమాట. ఏది కూడా హెల్దీ ఎవరికి నచ్చదు కదా, పెద్దలకైనా బాగుంది. ఆల్మండ్స్ టేస్ట్ బాగుంది. స్వీట్ అంటే బిస్కెట్స్లో ఎంత స్వీట్ ఉంటుందో అంతే స్వీట్ ఉంది. బిస్కెట్ స్వీట్ ఉండదా? ఎవరు చెప్పారు? అలాగే ఉంది, అంతే ఉంది సేమ్. నువ్వు పూర్తి తినలేదు, లైట్ తిని చూసావు. నువ్వు ఒకసారి పూర్తి తిని చూడు. వేయాలా? ఇంకా నేను కూడా తినేస్తున్నానండి. ఇడ్లీ పిండితో అయితేనే బాగున్నాయి. నేను తీసుకుంటాను. నువ్వు నేను ఎందుకు చెప్పను తీయమని? డాడీ మీరు కలిపేస్తారా? ఉయ్యాల జంపాల ఆట ఆడుతుంది. కలిపి ట్రైన్ కానీ నేను అది చదివానికి బాగుంది. ఏంటి స్టోరీ కలిపి ఎందుకు తీసారు అనేది చదివాను. అంత పురాణాల గురించే. విష్ణుమూర్తి ప్లస్ టెక్నాలజీ కలిపాడు బాగా. ఈ రోజుల్లో చూస్తారా పురాణాల కోసం? టెక్నాలజీ కలిపాడు కదా. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ రాజమౌళి. కేజీఎఫ్ ఇది ఫోన్ తీకంటే చెప్తాను రెస్పాన్స్ ఉండకపోతే పడుకోలేదు. తొందరగా తినేసి లేచిందే ఫోన్ కోసం. అదే వద్దంటున్నాను. నేను చెప్పాను నీ ఏజా? చట్నీ చాలు. చట్నీలో నీళ్ళు మొత్తం పోస్తారు. మీ డాడీ పోస్తారు. ఇడ్లీ పిండితోనైతే ఒక టేస్టు, ఈ పునుగులు దోశ పిండితోనైతే ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట. కానీ ఇడ్లీ పిండితోనే బాగుంటుంది. ఇడ్లీ పిండితోనంటే కరకరలాడతాయి. అదే దోశ పిండితోనైతే అంత టేస్ట్ ఉండదు అన్నమాట. అండి అందరిదైతే టిఫిన్లు అయిపోయి ఇక్కడ కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. ఇది మార్నింగ్ మళ్ళీ ఊతప్పం ఏదో వేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా మిగిలిపోయి వేరే ప్లేట్ అయితే మూత పెట్టేస్తుంది. ఇది వచ్చి గ్లాస్ అండి. గ్లాస్ కానీ ఏమైనా అయిపోయాయండి. అందరివి డిన్నర్ అయితే అయిపోయిందనమాట. సామాన్లన్నీ క్లీన్ చేసేసాను. సింక్లో ఒక సామాన్ కూడా లేదు మార్నింగ్కి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రేపు పిల్లలకి స్కూల్ లేదు. అదొక ట్విస్ట్ అనమాట. మెసేజ్ వచ్చింది ఇప్పుడేని. అలాగే ఈ పిండి అయితే కొంచెం ఉడికిందనమాట. ఇంక ఇదైతే ఊతప్పం అయితే వేస్తాను. మార్నింగ్ చూస్తాను వేసేదాన్ని బట్టి. ఇంక ఇవ్వండి కొంచెం ఉండిపోయి ఇంకా ఎవరు తినలేదన్నమాట. ఎక్స్ట్రా వేసి ఉంచాను. మార్నింగ్ ఏమైనా లేవంగానే అడుగుతారేమోనని. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసి పడుకుని పోవడం అనమాట. ఇప్పుడైతే గ్యాస్ కూడా దిగుతావా. ఈరోజు వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తినగానే పడుకోవట్లేదు, వాకింగ్ చేస్తున్నాను. నా టాబ్లెట్స్, నా గోళీలు మింగాలన్నమాట. ఇవి మింగకపోతే నాకు పని అవ్వదు. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.
పాత వాళ్ళందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ.